హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రాబోతున్నారు అనేది తెలియవస్తున్న సమాచారం. డిసెంబర్ 7వ తారీఖు కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలన మీద కీలకమైన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. తర్వాత జిల్లాల పర్యటన పెట్టుకోబోతున్నారు అనేది బయటకు వస్తున్నటువంటి సమాచారం. అంటే ఇది బీఆర్ఎస్ వర్గాల నుంచి లీక్సా? దీంట్లో నిజం ఉంటదా? ఉండదా? అని తెలీదు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారాన్ని మాత్రమే మనం చర్చిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో పెద్ద రాజకీయ చర్చ ఉంది. అసలు కేసీఆర్‌కి ఏమైంది? ఆయన ఆరోగ్యం బాగుందా? బాగలేదా? ఆయన యాక్టివ్ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఎందుకని లేరు? అసెంబ్లీకి రావట్లేదు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కూడా కేసీఆర్ పాల్గొలేదు. కేసీఆర్ గనుక పాల్గొని ఉంటే, ప్రచారం చేసి ఉంటే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోయినా సరే 24,000కు పైగా ఓట్ల తేడా ఉండేది కాదు. ఇప్పటికీ ఓట్లు పడాలంటే కేసీఆర్ కనపడాల్సిందే, కేసీఆర్ మాట్లాడాల్సిందే. కేసీఆర్ జనాన్ని బాగా ఆకట్టుకోగలరు. ఇప్పుడు అందులోనూ సర్పంచ్ ఎన్నికలు గ్రామ గ్రామాన ఉన్నాయి. ఖైరతాబాదు, శేషన్గర్పూర్ ఎన్నికలు ఉన్నాయి. కేసీఆర్ బయటికి రాకుండా కేవలం కేటీఆర్, హరీష్ రావు ద్వారా ఓట్లు రాలవు. ఇప్పటికీ జనాన్ని మెప్పించగల నాయకుడు కేసీఆర్ మాత్రమే. ఆయన బయటికి రావాల్సిందే అని చాలా చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ చర్చని గమనించినటువంటి కేసీఆర్, ఈవెన్ దో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కేసీఆర్ బయటకు వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి, అది కూడా డిసెంబర్ 7వ తారీఖున కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలన మీద ప్రెస్ మీట్ పెట్టి దాని తర్వాత బయటకు వస్తారు. జిల్లాల పర్యటన పెట్టుకుంటారు. ఎందుకంటే జిల్లాల్లో సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, తర్వాత వచ్చే ఏప్రిల్లో శేషన్ గన్పూరు, ఖైరతాబాదు ఉప ఎన్నికలు, ఇవన్నీ వరుసగా ఎలక్షన్స్ ఉంటున్నాయి కాబట్టి, అందులో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కేసీఆర్ బయటకు వస్తే కొంత పార్టీకి మళ్ళా పునరుత్తేజం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటమిని ఎదుర్కొంటూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2 ఎన్నికల్లో అంటే 2 ఉప ఎన్నికలు వస్తే 2 ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇది చాలా కీలకం. మొన్న అంత నెగటివ్ సిచ్యువేషన్లో కూడా గెలిచిన సీట్లను బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. ఉప ఎన్నికల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు చనిపోయారు. సానుభూతి రావాలి, కానీ సానుభూతి రాకపోగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవగలిగింది, అధికార పార్టీ. ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నడుస్తూ ఉంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్ చూపించుకోగల గెలుపు ఏమీ లేదు. ఇలా అయితే మళ్ళీ తిరిగి అధికారం కష్టమేమో అనేటువంటి ఒక భయం జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత స్టార్ట్ అయింది. అంతకుముందు కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ ఇంకేమీ లేదు, బీఆర్ఎస్ తిరిగి అధికారం అని అనుకున్నారు. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. బీఆర్ఎస్లో భయం పట్టుకుంది. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా హైదరాబాద్ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో గెలిచారు. జూబ్లీహిల్స్ లాంటి చోట, కాంగ్రెస్ పెద్దగా లేని చోట కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది, అది కూడా పెద్ద మెజార్టీతో. అంటే కేటీఆర్ సరిపోవట్లేదు, హరీష్ రావు సరిపోవట్లేదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. కేసీఆర్ బయటకు వస్తేనే, సారు బయటకు వస్తేనే కారు ఉరుకులు పెట్టిద్ది అనేటువంటి స్లోగన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి ఆ సారు బయటకు వస్తారా, కారును ఉరుకులు పెట్టిస్తారా, కారును స్పీడ్గా నడుపుతారా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. కానీ డిసెంబర్ 7వ తారీఖు కేసీఆర్ మీడియా ముందుకు రాబోతున్నారు, ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనని తనదైనటువంటి మాటలతోటి, తనదైనటువంటి ఉపన్యాసంతో గట్టిగా ప్రశ్నించబోతూ ఉన్నారు. తర్వాత జిల్లాల పర్యటన పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కనుక నిజంగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషను, జీహెచ్ఎంసీ, శేషన్ గన్పూరు, ఖైరతాబాద్ ఉప ఎన్నికలు, వీటిల్లో కనుక మెజార్టీ బీఆర్ఎస్ పార్టీ కనుక తన సత్తాన్ని చాటుకోగలిగితే పార్టీకి ఉత్తేజం కలిగే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఏమో అధికారం ఉంది కాబట్టి అడ్వాంటేజ్గా ఉంటాయి ఈ ఎన్నికలు. కానీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందని నిరూపించాలి అంటే, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో ప్రత్యామ్నాయం చూపించుకోవాలంటే ఎంతో కొంత తన పర్ఫార్మెన్స్ని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చూపించాలంటే కొంత కేసీఆర్ బయటకు రావాలి. అందులో ఇప్పుడు కవిత డిస్టర్బెన్స్ ఒకటి ఉంది బీఆర్ఎస్ పార్టీకి. కేటీఆర్ని, హరీష్ రావుని గట్టిగా పాయింట్అవుట్ చేస్తున్నారు. అదే కేసీఆర్ బయటకు వస్తే కవిత మాట్లాడలేదు, కేసీఆర్ మీద మాట్లాడలేదు. కేటీఆర్ మీద, హరీష్ రావు మీద అంటే ఒంటికాల మీద వేసింది, కానీ కేసీఆర్ మీద కంటే మాట్లాడలేదు. కాబట్టి కేసీఆర్ ఒకసారి బయటకు వస్తే బాగుంటుంది, ఒక వాతావరణం క్రియేట్ అవుద్ది. ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి కేసీఆర్ బయటకు రావాలి అనేది చర్చ జరుగుతుందంట. చూద్దాం కేసీఆర్ బయటకు వస్తారా లేదా అనేది.